మీటప్కి రేపు అవును మీటప్ ఉంది. రేపు ఎవరు వస్తారు మరి? క్యాట్లో కొట్టరు మరి. సైనిక్పురిలో ఎవరెవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఈసీఎల్ సైనిక్పురి అందరు అడుగుతున్నాయి మీటప్ అని. సైనిక్పురిలో ఉంది మీటప్ మరి రేపు. ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టరు. మీటప్ డీటెయిల్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో పెట్టాం. ఒక్క నిమిషం ఇదేంది? ఒక్క నిమిషం ఎలుగుబంట ఐస్ ఎలుగుబంట లింక్ పెడతాను. ఏం లాగ్రా నాయన, ఏం లాగ్లా కాదు చచ్చిపో. ఎవడు మాలి ఎవరు వేసిర్రు? సజెస్ట్ మీ బెస్ట్ బ్రాండ్ అండర్వేరా బ్రో. ఎందుకు బ్రో డ్రాయర్లు వేసుకోండి. నేను మన బన్నీలు ఉంటాయి కదా బ్రో, చినిపోయిన బన్నీలు అవే కట్టుకుంటా కింద ఒటకాయలు ఉల్లాడకుండా ఉంటే చాలు బ్రో. ఎందుకు బ్రో డ్రాయర్ వేస్ట్ దండగా. నేను అది కట్టుకుంటా బ్రో ఒటకాయలు. అవి చూసిరు కదా మీరు, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు తెలుస్తాయి అన్నీ. కింద కట్టుకోవాలి ఒటకాయలకు ఉల్లాడవు. డ్రాయర్ వేసుకుంటే ఏముంది బ్రో, వేస్ట్ పైసలు దండగా. లోపలికి గాలిపోదు మళ్ళీ. లోపల ఫంగస్ బ్యాక్టీరియా చెమట వస్తుంది, మొత్తం మొడ్డ ఊడిసిపోతాయి ఒటకాయలకి. అది కట్టుకోవాలి, సంచి కట్టుకుంటే గట్టిగా ఉంటాయి. కింద కూడా ఏలాడవు, మంచిగా ఉంటాయి ఒటకాయలు. లైక్ కొట్టి ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి టిప్స్. నువ్వు లైక్ కొడితే ఇంకా మస్తు చెప్తా. ఓ కార్ వస్తుంది. ఇక రోడ్డు చూడు లంచోడు మొత్తం గుంతలు తవ్వి వాడదాడు. ఏడా చూడు ఒక్క రోడ్డు సరిగా లేదు. లంచా కొడుకు వాని హంటర్తో దింగాల. లంచా కొడుకు బాట్ లంచోడుకుని అటు దొరకాలి కానీ లంచోడుకు హంటర్తో ఉరికించి కొడతారు లంచోడుకుని. అమ్మడిది రారా రే. అయ్యో అయ్యో ఈ లంచోడ్ల మీదకి పోవాలండి. పడ్డది హెడ్ పుర్ర వలిపోయిందని. అమ్మ లంచోడు కానీ సుల్లి అయిపోతే వస్తున్నా పోయాం పా లైన్. లంచోడుకు సుల్లి పోసి చేతిలో పెట్టారు వాళ్ళు లంచోడుకు. అమ్మ ఆ లంచా కొడుకుని కొడుతుండే లంచోడు కొడుకు కేకలు పెట్టాల. కొడుతున్నా కింద డౌన్ అయినాడు. ఈయనే కూర్చోరు లంచోడు నేలేయాలి. ఓ ఇడు చూడు ఇదే బ్రో. ఇందుకే నాకు గుద్ద కాలుతుంది గేమ్ తెలుసా. నేను ఎంత సేఫ్ ఉన్నా అనుకుంటే లంచోడు నా సుల్లిగాడు వాడు దాని వెనకాల పోయి చెట్టు వెనకాల పోయి దాచుకున్నాడు ఇంకోటి లంచోడు. నాకు ఇట్లనే చచ్చిపోతున్నా, నేను రోజు ఇట్లనే చచ్చిపోతున్నా. నాకు అందుకే గుద్దలు కాలుతుంది. నేనే సేఫ్ తీసుకో ఆపిన అనుకుంటే సుల్లిగాడు వాడు నాకన్నా సేఫ్గా కూర్చున్నాడు సుల్లిగాడు లంచా కొడుకు. ఆ నోట్లో సుల్లి పెట్టాలన్నా గుద్దెలు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా నాకు అర్థం కావట్లేదు. వాడిని కార్కి కట్టుకొని ఈడ్చుకొని పోవాలా, తాడు కట్టి ఈడ్చుకొని పోవాలా. లంచోడు కేకలు పెట్టాలా కీస్ కీస్ అని. లంచా కొడుకు వాడు ఎంత క్యాంపర్గా ఉన్నాడు వాడు. నిజంగా చెప్తున్నా, మీరే చెప్పండి. నేను చెప్తున్నా ఈ అప్డేట్ ఐస్ బాగా స్ట్రెయిన్ అవుతున్నాయి. మీరు చెప్పండి చాట్లో. ఆ ఫ్రేమ్స్ మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రేమ్స్. సో మనం చూసిన ఆబ్జెక్ట్ ఎక్కువ ఊగుతుంది, మనం కొట్టుకున్నా కానీ స్పీడ్ ఊగుతుంది. అది ఇంకేం అవుతుంది బ్రో. నీ అమ్మ లంజోడ్కా, నేను ఎట్లా కొడతా లంజోడ్కా, నువ్వు లంజోడ్కా నన్నే ఎగిరి కొడతా. నీ అమ్మ ఇంకా లంజోడ్కా రోడ్డు మీద దెంగినని చెప్పి లంజోడ్కా. ప్రో ప్లేయర్ అయిపోయారు లంజోడ్ల పూకులా కొడుకులు. వారం రోజులు ఆగురు ఒక్కొక్కరిని రమ్మి ఆడిపిస్తారు లైవ్లో. లంజా కొడుకులారా. మొడ్డల అప్డేట్ అని సుల్లిగా బీజేమన్ నోట్లే గొద్దెలు పెట్టి తెంగుతాను చెప్పి బీజేమన్ ఏమంటున్నా. బీజేమన్ నోట్లే గొద్దెలు పెట్టి తెంగుతాను చెప్పి వాట్ లంజా కొడుకు గేమ్ ఆడిపిస్తుంది మాతో. ఇగో పుట్టకాయలు వినట్టే అవుతుంది ఇట్లా స్క్రీన్. 120 ఫ్రేమ్స్ అంట బ్రో. ఇక ఎంత మొత్తం మబ్బు అవుతుంది చూడు. ఇగో స్క్రీన్ అంతా. ఇగో ఇది 120 ఫ్రేమ్స్ అంట. ఎవరిని సుల్లిగాని చేస్తుండు లంజోడుకు, బాటలు లంజోడుకు. ఏడున్నాడు ఎగ్జాక్ట్లీ.
ఏరా ఈ లంజా కొడుకుని అట్లా కొట్టద్దు. ఎరా లంజా కొడక నీ అమ్మ లౌడాల పవర్లు పో. లంజా కొడుకు గేమ్ అంటే ఇదే బ్రో. 2024లో లంజా కొడుకు గేమ్ అంటే ఇదే బ్రో. లంజా కొడుకు గేమ్ అది ఏడేయాలి బ్రో. ఇంకా నా సుల్లికి వేయాలి. అది చెప్పు బ్రో. శూలం ఆ డిస్టెన్స్ నుంచి పైకి కూడా ఏమొస్తలే బ్రో. నా సుల్లికి పెట్టుకోవాలి నా బ్రో. అది లంజా కొడుకుని ఎట్లా కొట్టాలి బ్రో. లంజా కొడుకుని బీజేఎం దొరికితే నీ అమ్మ ఆ సుల్లికి పెట్టి పొడుస్తుంది అని. నేను పోతున్నా, కిందికి పోతున్నా. లైన్ ఆగలైన్. నీ అమ్మ లంజోడక నీ అమ్మ ఫ్యాషన్ చుల్లిగా 3 సార్లు కొట్టిన లంజా కొడుకు గేమ్ని. లంజా కొడుకుని హంటర్ తీసుకొని దెంగుతుంటే లంజా కొడుకు నోట్లో సుల్లి పెట్టి కొట్టాలి. లంజోడికి 3 సార్లు కొట్టిన మొడ్డ కాడికి. అది సుత్తేనా సుల్లే అది లంజా కొడుకు గేమ్. దొంగ లంజోడు బ్రో. నువ్వు కొట్టుకుంటా? లేదు బ్రో నేను కొట్టుకోను బ్రో. ఎవరైనా కొట్టుకుంటే చూస్తా. ఓ అంటే లేదు కదా. రేపు ఎంట్రీ సీన్ ఇదే అనమాట. పుష్ప 2 అప్కమింగ్. పుష్ప 2 స్టార్టింగ్. పుష్ప 2 ఎంట్రీ సీన్ అని చెప్పి పెట్టేస్తారు వారియర్ టైటిల్. పుష్ప 2 ఎంట్రీ సీన్ టైటిల్. ఓకేనా? ఇదే స్టార్టింగ్ లో ధన్వంత్ ఇంకేస్తాం. హైలైట్స్ లేవు బ్రో. కంటెంట్ లేకపోతే కంటెంట్ కోసం వెతుకోవాలా. గేమ్ నిజంగా మొట్ట. అది జస్ట్ 1 minute కంటెంట్ లేదు కదా బ్రో. అందుకనే అట్లా చూడండి బ్రో. పుష్ప 2లో ఎంట్రీ సీన్ ఇట్లా దిగి స్నైప్ కొట్టేస్తా అట్లా. ఇది స్లో మోషన్ స్టార్ట్ పెడతారు రేపు. దీన్నే 1 minute పెట్టేస్తా. ఏనిచ్చిరా చెప్తా. కొట్టినాక చెప్తా. వాడున్నాడు చూడు బేట. నేను పోతున్నా కార్ వేసుకొని నడుస్తుంది. ఎవరన్నా రండి. వాడు డౌన్ అయ్యిండు. ఆటో రివైవ్ అవుతాడు. ఇలా ఉన్నాడు ఇలా. ఏమరా లంచోడక. ఏం కదా ఇద్దరు డౌన్ అయ్యారు. మనకి ఎవరు లేరు అక్కడ. నాకు తెలుసు అక్కడ ఎవరు లేరని తెలుసు. అందుకే నీకు రివైవ్ వచ్చిన ఓపెన్ గా. అది ఒకటి తక్కువైంది పుష్ప. నాకు కొట్టుకునే విటమిన్ తక్కువైంది పుష్ప. అది ఎట్లా వస్తుంది? 1 తక్కువైంది నాకు. 2 నెక్స్ట్ దాంట్లో 2 తక్కువ అవుతాయి.